నువ్వు జుట్టు మొలిపించుకుని నువ్వు ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతి ఎక్కడైతే మెడికల్ కాలేజీల్లో నీ చేయి కూడా అంటే నీ మీద కూడా పాపం అంటింత అంటుతుంది కాబట్టి ఆ సంపాదించుకున్న పాపంతో జుట్టు మొలిపించుకురా హైదరాబాద్ వెళ్ళి. ఖచ్చితంగా 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత మేము వచ్చే గవర్నమెంట్లో నీ జుట్టు పీకుతాం లేదు చూద్ది. కానీ జుట్టు లేనివాడిని ఏం పీకుతాం, ఉన్నవాడిని అయితే పీకుతాం. కానీ కాబట్టి నోరు మాట్లాడేప్పుడు సభ్యత సంస్కారం నోరు సంభాళించుకుని మాట్లాడితే ఖచ్చితంగా మీరు చేసి చూడండి. సత్యకుమార్ గారు మోడీ గారి దగ్గర నీ పాపాలని చెప్పి ఖచ్చితంగా వేయటం ఖాయం అనేది కూడా ఏం భయపడాల్సిన పని లేదు. అట్లాగే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారి మాటలను నమ్మి సత్యకుమార్ మాటలను నమ్మి సత్యకుమార్ ఉన్నాడు కదా మోడీ గారి దగ్గర అమిత్ షా గారి దగ్గర ఆయన చూసుకుంటాడే పైరవీ చేస్తాడే అని మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆయనతో పాటు మీరందరూ కూడా ఈ పాపంలో ప్రజల ఆస్తిని దోచేయటానికి ఎవరైతే అడుగు ముందుకేశారో ఈ రొంపిలో దిగారో ఈ బురదలో దిగారో ఖచ్చితంగా అందరూ చట్టం మేరకు శిక్షించబడతారనేది కూడా మీ అందరికీ హెచ్చరిక చేస్తూ